కొడుకు, నానా పక్కింటి ఆంటీ మిమ్మల్ని తిడుతుంది, వెళ్ళి 4 కొట్టిరండి. తండ్రి, ఆమె నన్నెందుకు తిడుతుందిరా? కొడుకు, క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి వాళ్ళ క్రికెట్ డోర్ పగిలింది, అందుకని నన్నేమనకుండా గాడిద కొడక పంది కన్నట్టు కని గాలి వదిలేశాడు అని నిన్ను తిడుతుంది. వెళ్ళి ఆమె ఎంత చూడు. సూర్యకాంతం, ఏమండోయ్ చూశారా, మీ అబ్బాయిని కోడలు ఎన్ని మాటలన్నా కనీసం నోరు మెదపకుండా కుక్కిన పిల్ల ఎలా పడి ఉంటున్నాడు. కోడలికి అత్త మామన్నా భర్త అన్నా కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. భర్త, అత్తవున అలాగే నా కొడుకు అన్నమాట. అసలే నోట్లో నేలకలేనోడు ఎలా బతుకుతాడో అనుకున్నా. పర్వాలేదు, చాలా సంతోషంగానే బతికేస్తాడు. ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి మంత్రిని ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రిని ఒక చైన్ తీసుకోవాల్సిందిగా షోరూమ్ యజమాని కోరాడు. వద్దు వద్దు, నాకంటూ కొన్ని విలువలున్నాయి, ఇలా ఉచితంగా ఇచ్చే కానుకలు స్వీకరించునని చెప్పాడు మంత్రి. ఆ యజమాని నొచ్చుకొని, సరే సార్, ఉచితంగా వద్దులే, ఓ 1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళండి, మీకు కొన్నట్టు ఉంటుంది, మాకు బహుమతి ఇచ్చినట్టు ఉంటుంది అన్నాడు. అప్పుడు మంత్రి ఆలోచించి, సరేనయ్యా, ఈ 2000 తీసుకొని ఆ 2 డైమండ్ నెక్లెస్లు ప్యాక్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త, బేబీ, నువ్వు చిన్నప్పుడు పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు రజతం బంగారు పథకాలు వచ్చాయని చెప్పారు మీ నాన్నగారు. ఇంతకీ ఒకే పోటీలో 2 ఎలా వచ్చాయి? భార్య, పాట పాడినందుకు రజతం ఇచ్చారండి, పాట ఆపినందుకు బంగారు పథకం ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారో ఇప్పటికి నాకు అర్థం కావటం లేదు.